వాళ్ళు ఆవుని వదిలి ఊరిలోకి వెళ్లి మునసుగు, కరణాలకు విషయం చెప్పారు. వాళ్ళందరూ అక్కడికి వచ్చి, అమ్మా, తల్లి, మా వల్ల తాప్పేమైందమ్మా అని అడిగారు. నీ వల్ల కాదు, మీ మంగళివాడి వల్ల. వాడు ఆవును చంపాడు. ఆ పాపం మీ ఊరికి చుట్టుకుంది. మీరు వెళ్లి మంగలిని, వాడి పెళ్లన్నీ తీసుకొచ్చి వాళ్లతో ఈ పూజలు చేయించండి. మీ ఊరి జోలికి రాను, లేకపోతే మీ ఊరిని సర్వనాశనం చేస్తాను అన్నది నక్క. అప్పుడు మునసబు, కరణం, ఊళ్ళో వాళ్ళు అంతా మంగళి ఇంటికి వెళ్లి, ఇదంతా నీ తప్పేనట, ఈ పూజ ఖర్చు నువ్వే పెట్టుకోవాలి అని చెప్పారు. పాపం మంగళి ఏం చేస్తాడు? 100 బిందెల నీళ్లు, పళ్ళు, పత్రి, పెద్ద కోడిపుంజు తీసుకుని బాజా, భజంత్రీలతో మంగళి దంపతులు ఆవు దగ్గరికి వచ్చారు. నీళ్లు ఆవు మీద పోశారు. అప్పటికి ఆవుతోను మెత్తబడింది. ఒక్కసారిగా నక్క కోడిపుంజుని నోటితో పట్టుకును పరుగు తీసింది. ఆ విషయం తెలియగానే ఊరి పెద్దలకు మంగళి మీద జాలి వేసింది. అందరూ కలిసి డబ్బు సాయం చేసి ఇంకో ఆవుని కొనుక్కోమన్నారు. నక్క వారం రోజులుగా మాంసం తినడం వల్ల సంతోషంగా ఉంది. తన గూటికి వెళ్లి మంగళిని ఎలా దెబ్బతీయాలో ఆలోచించడం మొదలుపెట్టింది. చూద్దాం నక్క ఏం చేస్తుందో.